హాయ్ హలో వెల్కమ్ టు వంటల వసంతం. ఈరోజు మన వంటల వసంతంలో చేయబోతున్నాం మజ్జిగ చారు. మన శరీరానికి ఒక సమతుల్యత ఉండాలి. అయితే వాతావరణం, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి, నిద్ర లేకపోవడం లాంటి విషయాల వల్ల శరీరంలో వేడి పెరిగిపోతుంది. ఇలాంటి వేడి ఎక్కువ అయితే జలుబు, తలనొప్పి, ఒత్తిడి, చర్మ సమస్యలు, అలాగే జీర్ణక్రియలో సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వేడి తగ్గించడానికి మన పెద్దలు ఉపయోగించారు మజ్జిగ చారు. ఇది తక్కువ పదార్థాలతో చాలా త్వరగా తయారవుతుంది. పెరుగు, నీళ్లు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, నూనెలో తాలింపు వేస్తే చాలు. మనకి కావలసిన మజ్జిగ చారు రెడీ అయిపోతుంది. మజ్జిగలో ఉండే ప్రోబయాటిక్స్ సహజంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది శరీరంలో ఉన్న వేడిని తగ్గించి లోపల హాయిగా అనిపిస్తుంది. గ్యాస్, అజీర్ణం ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఇంటి మందు లాంటిది. ఇది తిన్న తర్వాత శరీరం చాలా తేలికగా అనిపిస్తుంది. ఒకవేళ చిన్నపిల్లలకి వేడి చేసినట్లయితే, పెద్దలకి ఒత్తిడి ఎక్కువగా అయినట్లు అనిపిస్తే మజ్జిగ చారు అనేది చాలా సేఫ్. ఇలాంటి మజ్జిగ చారును ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గ్లాస్ పెరుగు తీసుకొని గ్రైండర్ బౌల్లో వేసుకోవాలి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దీనిని గ్రైండర్ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీరు చల్లకవ్వంతో కూడా మజ్జిగ పట్టుకోవచ్చు. మేమైతే గ్రైండర్లో తీసుకున్నాం. దీనిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో పోపు దినుసులు, అలాగే వెల్లుల్లి, అలాగే కాస్త అల్లం వేసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కాస్త కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడంత పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగని పోసుకోవాలి. ఒకసారి కలపాలి. ఇలా ఒక హాఫ్ మినిట్ స్టవ్ పైన ఉంటే మనకు కావలసిన మజ్జిగ చారు అనేది రెడీ అయినట్టే. చూడండి, మనకు మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కాస్త కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా వంటల వసంతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక రుచికరమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.